ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన. పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి నీకే వందనములయ్యా. దేవా, ఈ రోజంతా నీ రెక్కల చోటుని కాచి దాచి కాపాడవయ్యా. ఏ తెగిలి మమ్మల్ని అంటకుండా సమీపించకుండా దేవా నీ కంచె వేసి మమ్మల్ని కాపాడవు. నీకే కోట్లాది వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. ప్రభా, ఈ వారానికి లాస్ట్ రోజు వరకు మేము వచ్చేసామయ్యా. దేవా, ఈ వారం అంతా నీ రెక్కల చోటుని కాచి కాపాడిన రీతిని బట్టి నీకు వందనాలయ్యా. ఎన్నో రకాల పనులు మేము చేసినప్పటికీ ప్రతి పనిలో విజయాన్ని ఇచ్చావయ్యా. ఎటువంటి తప్పుదలు జరగకుండా ప్రభా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచావు. అందుకే నీకే కోట్లాది వందనాలు చెల్లించుకుంటున్నాం అయ్యా. ఇదిగో ప్రభువా, ఈ వారాన్ని పరిశుద్ధపరిచిన రీతిగా ప్రభువా వచ్చే వారం కూడా పరిశుద్ధపరచమని అడుగుతున్నాం, అభిషేకించమని అడుగుతున్నాం అయ్యా. తండ్రి, ఇదిగో ప్రభువా, ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నానయ్యా. వారు ఏ స్థితిగతిలో ఉన్న ప్రతి స్థితిగతిని మార్చగలిగిన దేవుడు నీవే గనుక దేవ వారి మీద నీ హస్తాలు ఉంచమని అడుగుతున్నాం అయ్యా. హెచ్చించే హస్తం నీది కదా ప్రభువా. దేవ నీవే వారిని హెచ్చించమని అడుగుతున్నాను. ఎవరెవరికైతే ప్రభు ప్రేయర్ రిక్వెస్ట్లు ఉన్నాయో ప్రేయర్ రిక్వెస్ట్ల గురించి ప్రేయర్ చేయమని అడుగుతున్న ప్రతి ఒక్కొక్కరి పేరు చొప్పున ప్రార్థిస్తున్నానయ్యా. వారున్న ఏదైతే స్థితులు ఉన్నాయో ప్రతి స్థితిని మార్చండి. వారు పడుతున్న బాధ, వారు పడుతున్న స్ట్రగుల్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి స్ట్రగుల్ని నీవే తీర్చమని అడుగుతున్నానయ్యా. అదేవిధంగా ప్రేయర్ రిక్వెస్ట్లు అడుగుతున్న ప్రతి ఒక్కొక్క బిడ్డ గురించి ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఎవరెవరైతే ఈ ప్రేయర్ కింద ప్రేయర్ రిక్వెస్ట్లు పెడుతున్నారో ప్రతి ప్రేయర్ రిక్వెస్ట్ వారు పెడుతుండగానే వారి జీవితంలో ఒక నూతన క్రియ జరిగించమని అడుగుతున్నానయ్యా. కామెంట్ పెట్టే ప్రతి ఒక్కరిని దీవించండి. వారికి ఉన్న ప్రేయర్ రిక్వెస్ట్ని దేవా జవాబు దయచేయండి అయ్యా. ఇదిగో ప్రభువా, రేపొద్దున్నే మేము సన్నిధికి వెళ్ళిచుండగా ప్రభువా మంచిగా ఎటువంటి రకమైన సాతాని శక్తులు కానీ సాతాని యొక్క అడ్డంకులు కానీ మమ్మల్ని ఆపకుండా ప్రభు మంచిగా దేవాన్ని మందిరానికి మేము వెళ్ళి నిన్ను ఆరాధించుకునే కృప మా అందరికీ దయచేయమని, మా సేవకులు దీవించండి, ఆశీర్వదించండి, మా సంఘాలను దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగో అయ్యా, ఈ రాత్రికాల సమయంలో మేము పట్టుకొచ్చుండగా ఏ విధమైనటువంటి చీకటి శక్తుల ప్రభావాలు మమ్మల్ని అంటకుండా నీవే కాచి కాపాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొచ్చున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్.